మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అల్లు శిరీష్ ఆధునిక టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పరచుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా టెక్నాలజీ, మ్యాగజైన్ పబ్లిషింగ్, సినిమా నిర్మాణ రంగాల్లో కూడా ఆయనకు పట్టు ఉంది. అల్లు శిరీష్ 1987 మే 30న చెన్నైలో జన్మించారు. అప్పట్లో టాలీవుడ్ కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగా సాగటంతో ఆయన బాల్యం అక్కడే గడిచింది. పాఠశాల విద్య చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చదువుకున్నారు. ఉన్నత విద్య ముంబైలోని ప్రతిష్టాత్మకమైన మిథిబాయి కాలేజ్ నుండి మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండే సినిమాల వాతావరణంలో పెరగటం వల్ల నటనపై కాకపోయినా సినిమా మేకింగ్ మీద ఆయనకు మంచి అవగాహన ఏర్పడింది. అల్లు శిరీష్ హీరోగా మారకముందు తెర వెనుక చాలా అనుభవం సంపాదించారు. చైల్డ్ ఆర్టిస్ట్ 1990లో వచ్చిన ప్రతిబంధ్ అనే హిందీ సినిమాలో, రజనీకాంత్ సినిమా బాషాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రలో కనిపించారు. నిర్మాణ రంగం తన తండ్రి అల్లు అరవింద్కు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో సహాయం చేసేవారు. సినిమా మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అంశాలను దగ్గరుండి నేర్చుకున్నారు. సౌత్ స్కోప్ దక్షిణాది సినిమాల గురించి సమాచారం అందించే సౌత్ స్కోప్ అనే మ్యాగజైన్ను స్థాపించి దానికి సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. దీని ద్వారా సినీ పరిశ్రమలోని గ్లామర్ వెనుక ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్స్ను ఆయన అర్థం చేసుకున్నారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే హీరోలు మాస్ మసాలా సినిమాలతో ఎంట్రీ ఇస్తారు. కానీ శిరీష్ భిన్నంగా ఆలోచించారు. గౌరవం, సామాజిక సమస్య, గౌరవ హత్యలు నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా శిరీష్ నటనకు గుర్తింపు వచ్చింది. కొత్త జంట మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శిరీష్కు మొదటి కమర్షియల్ హిట్ అందించింది. ఇందులో స్వార్థపరుడైన యువకుడిగా ఆయన నటన ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సమయంలో శిరీష్ కథల ఎంపికలో పరిణితి చూపించారు. శ్రీరస్తు శుభమస్తు పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శిరీష్ కెరీర్లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్కు శిరీష్ మరింత దగ్గరయ్యారు. ఒక్క క్షణం, ప్యారలల్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయటానికి ఆయన వెనుకాడరని ఈ సినిమా నిరూపించింది. ఏబిసిడి మలయాళ హిట్ సినిమాకు రీమేక్గా వచ్చిన ఈ చిత్రంలో ఎన్ఆర్ఐ యువకుడిగా కామెడీని పండించారు. మలయాళ పరిశ్రమలోకి ప్రవేశం అల్లు అర్జున్కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అదే బాటలో శిరీష్ కూడా మలయాళంలో అడుగుపెట్టారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 1971 బియాండ్ బార్డర్స్ అనే యుద్ధ ప్రతిపాదికన సాగే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కోవిడ్ తర్వాత శిరీష్ తన శైలిని మార్చుకున్నారు. ఊర్వశివో రాక్షసివో నేటి తరం రిలేషన్షిప్స్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శిరీష్ టైమింగ్, రొమాంటిక్ సీన్స్ హైలైట్గా నిలిచాయి. బడ్డీ
యాక్షన్, ఫ్యాంటసీ అంశాలతో వచ్చిన ఈ సినిమా శిరీష్ ప్రయోగాత్మక ధోరణిని మరోసారి చాటి చెప్పింది. అల్లు శిరీష్ టాలీవుడ్లో అత్యంత విద్యావంతులైన హీరోల్లో ఒకరు. ఫిట్నెస్ ఫ్రీక్ శిరీష్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కఠినమైన వర్కౌట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో ఆయన వర్కౌట్ ఫోటోలు యువతకు స్ఫూర్తినిస్తాయి. టెక్నాలజీ, రీడింగ్ ఆయనకు పుస్తకాలు చదవటం, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా అభిమానులతో నేరుగా ముచ్చటించటం, తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకోవటంలో ఆయన ముందుంటారు. అల్లు శిరీష్ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి వాటిలో యాక్టివ్గా ఉంటారు. తన కుటుంబానికి చెందిన అల్లు రామలింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అల్లు శిరీష్ కేవలం సంఖ్య కోసం సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. మెగా వారసత్వం అనేది ఒక బాధ్యతగా భావిస్తూనే తనకంటూ ఒక సొంత ఇమేజ్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అల్లు శిరీష్ అందుకున్న అవార్డులు, గుర్తింపులు. అల్లు శిరీష్ తన నటనకు, సినీ పరిశ్రమకు చేసిన కృషికి గాను పలు పురస్కారాలను అందుకున్నాడు. ఐఫా ఉత్సవం, శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు. సైమా అవార్డ్స్ గౌరవం సినిమాతో ఉత్తమ అరంగేట్ర నటుడిగా నామినేట్ అయ్యారు. ఏషియా విజన్ అవార్డ్స్ మలయాళ చిత్రం 1971 బియాండ్ బార్డర్స్లో నటనకు గాను యూత్ ఐకాన్ అవార్డును మలయాళ పరిశ్రమ నుండి అందుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటుడిగానే కాకుండా డిజిటల్ రంగంలో ఆయనకున్న పట్టుగాను పలు వెబ్ సర్వేలలో మోస్ట్ స్టైలిష్ స్టార్ వంటి గుర్తింపులు పొందారు. క్రికెట్ ప్రేమికుడు శిరీష్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCLలో తెలుగు వారియర్స్ జట్టు తరపున చురుగ్గా ఆడతారు. ప్రొడక్షన్ నాలెడ్జ్ సినిమా నిర్మాణానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఆయన కూర్చుని సలహాలు ఇస్తుంటారు. అల్లు శిరీష్కి సంబంధించి ప్రస్తుతం సినిమా కన్నా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2024లో వచ్చిన బడ్డీ సినిమా తర్వాత ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. మగజాతి ఆణిముత్యం ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుబ్బుతో చేస్తున్నారు. ఈ సినిమాకు మగజాతి ఆణిముత్యం అనే వైవిధ్యమైన టైటిల్ను ఖరారు చేశారు. జానర్ ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నిర్మాత SKNతో క్రేజీ ప్రాజెక్ట్, బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత SKN అల్లు శిరీష్తో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శిరీష్ ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని, అందుకే ఆయన కోసం ఒక మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నట్లు SKN తెలిపారు. పెళ్లి కబురు సినిమాలతో పాటు శిరీష్ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఆయన తన ప్రియురాలు నైనికా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. వివాహ తేదీ 2026 మార్చి 6. విశేషం ఏంటంటే సరిగ్గా ఇదే రోజున అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం కూడా జరిగింది.
తన అన్నయ్య పెళ్లి రోజే తను కూడా వివాహం చేసుకోవటం సంతోషంగా ఉందని శిరీష్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్లో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా జరిగాయి. ప్రస్తుతానికి అల్లు శిరీష్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత ఆయన మగజాతి ఆనిముత్యం మరియు ఎస్కేఎన్ నిర్మాణంలో రాబోయే సినిమాల షూటింగ్స్లో పాల్గొనే అవకాశం ఉంది.